వీళ్ళ ఏపీలో ఎన్నికలకు ఇంకా 2 వారాలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రజాక్షేత్రంలో బిజీగా ఉన్న పరిస్థితి. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మంచి జరిగితేనే వైసీపీకి ఓటేయండి ధీమాగా పిలుపునిస్తూ ఉన్నారు సీఎం జగన్. వైసీపీ పాలనకు చరమగీతం పాడి ఆ పార్టీకి పాడే కట్టే రోజు త్వరలోనే ఉందని చంద్రబాబు ధీమాగా చెప్తూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తనదైన స్టైల్లో జగన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. సహజంగానే సినీ హీరో కాబట్టి తనదైన డైలాగులతో వైసీపీని ఏకిపారేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. జగన్ను అధపాతాళానికి తొక్కేస్తానని ఇప్పటికే శపథం చేశారు పవన్ కళ్యాణ్. తాజాగా ముద్రగడ ఇలాకా కిర్లంపూడిలో మరోసారి తుని రైలు దహనం ఘటనను ప్రస్తావించారు. దీంతో అసలే హాట్గా ఉన్న రాజకీయం మరింత హీటెక్కింది. తుని రైలు దహనం వైసీపీ కుట్రేనని, ఈ ఘటనకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి సూత్రధారులని ఆరోపించారు పవన్ కళ్యాణ్. రిజర్వేషన్లు ఇవ్వనన్న జగన్ను వైసీపీ కాపులు ప్రశ్నించరా అంటూ ప్రశ్నించారు. మొత్తానికి తుని రైలు దహనం ఘటన మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ టాపిక్ పైన ఇవాళ స్పెషల్ డిబేట్ చర్చలో పాల్గొంటున్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శాంతి ప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. ఇద్దరికి నమస్కారం. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా శాంతి ప్రసాద్ గారు, తుని రైలు దహనం మీకు నాకు తెలియంది కాదు. ఒకనొక టైంలో అది చాలా పెద్ద సెన్సేషనల్ ఘటన. ఎంతలా అంటే మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా షేక్ అయిపోయేంత ఘటన. ఓకే, ఆ తర్వాత కేసులు అయ్యాయి, కొంతమంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని ఉపసంహరించుకున్నారు. తాజాగా కొన్ని ముద్రగడ పద్మనాభం మీద ఉన్న కేసులను కూడా కోర్టు కొట్టేసిన పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలకు సరిగ్గా 2 వారాల ముందే ఆ ముద్రగడ ఇలాకా కిర్లంపూడిలోనే ఈ అంశాన్ని లేవనెత్తడం వెనక జనసేన పార్టీ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇందులో వ్యూహాలు అంటూ ఏం లేవండి. వాస్తవాలను ప్రజలకు మరొకసారి తెలియజేశారు. అది కూడా ఎక్కడికి వెళ్ళంటే ఎవరైతే నాయకుడు ఈ సంఘటనకు బాధ్యులని అనుకుంటున్నారో ఆ యొక్క నాయకుడు ప్రాంతానికి వెళ్ళి అక్కడే మాట్లాడుతుంది. బాధ్యుడేనండి, బాధ్యుడు కాదా? ఎట్లా బాధ్యుడు కూడా నేను చెప్తాను. చెప్పండి. అతను బాధ్యుడు కాదు, బాధ్యుడు కుట్రదారుడు కూడా. నేను చాలా స్పష్టంగా విపులంగా కూడా చెప్తాను దాని గురించి. ఇప్పుడు కాపు రిజర్వేషన్ ఓకే, 2014 ఎన్నికల సమయంలో కాపులు అడగలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నాడు. కాపు రిజర్వేషన్ బీసీలో పెడతా అన్నాడు. సరే, ఆయన గెలిచారు. ఆనాడు మోడీ గారి మద్దతు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు, కిర్లంపూడి నుంచి ఈయన తన యొక్క యాత్ర డిమాండ్ మొదలుపెట్టి కాపు రిజర్వేషన్ అంశం మీద దాన్ని తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు ముద్రగడ గారు. మంచిది. ఎవరు అప్పుడు ఆ రోజుల్లో ముద్రగడ గారి యొక్క ద్రోహ చింతన ఎవరు అర్థం చేసుకోలేదు, పైగా దాన్ని స్వాగతించారు. కానీ పోను ఉద్యమం ఆ రోజుల్లో అక్కడ ఆ తురి ఘటనకు ముందు ఆ జరిగిన సభలో, కొబ్బరి తోటలో జరిగిన సభలో ముందు ఎవరు వెళ్ళి కలిశారు వీరినంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కలిశారు, అంబటి రాంబాబు గారు కలిశారు. ఇక స్వయంగా ముద్రగడ గారే చెప్పారు, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఏ రకంగా సహాయ సహకారం అందించారో కాపు రిజర్వేషన్ సమస్య సంబంధించి అని చెప్పేసి ఆయనే తన లేఖ ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. సో స్థానికుడైన ద్వారంపూడి యొక్క పాత్ర గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చెప్పారు ముద్రగడ గారు. ఇక్కడ నేను మీకు వాస్తవం చెప్తున్నాను. ఆ రోజు మేము కూడా స్థానికంగా మచిలీపట్నం ఏరియాలో కొంతమంది ఇంటితో వచ్చి ఇట్లా అలా కాపు ఉద్యమం జరుగుతుంది, మరి వెళ్ళాలంటే లేదు బాబు, మాలాంటి వాళ్ళు అయితే రావు, కానీ మీలాంటి వాళ్ళు వెళ్ళండి, ఉత్సాహం వస్తున్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ జనాభా స్ట్రెంత్ కనపడకపోతే మార్పు ఇవ్వడు. జనాభా చరిత్ర మాట్లాడుకునేంత సమయం బహుశా మనకి చరిత్ర కాదు, ఇది వాస్తవం తెలియాలి ప్రజలకి. ఇక్కడ ఇది తెలియాలి. చాలా మంది యువతనే మీరు వెళ్ళండి, అక్కడ కాపు జనాభా ఐక్యత చూపించడం చెప్తే కాపు జనాభా ఊహించినంత విధంగా అక్కడ గుమ్ముకూడారు. గుమ్ముకూడిన జనాభాని నువ్వు 2 నిమిషాలు కూడా సభలో మాట్లాడకుండా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు? రైలు పట్టాల మీద జాతీయ రహదారి ఉంది, దిగ్బంధనం చేయాలనుకుంటే జాతీయ రహదారిని దిగ్బంధనం చేయొచ్చు. జాతీయ రహదారి మీదకే వెళ్ళారండి నాకు తెలిసి. అక్కడికి వెళ్ళారా? ట్రైన్
రైలు పట్టాల దగ్గరికి? రైలు పట్టాల దగ్గరికి ఆయన వెళ్ళింది. ఓకే. అంటే వీళ్ళందరినీ పోగేసుకుని వెళ్ళారు అక్కడికి. ఆ వెళుతున్న సమయంలోనే ఈ లోపు అల్లరి మోకలు అక్కడ రైలు పట్టాల దగ్గర గుమ్ముకోవటం జరిగింది, రైలు ఆపటం జరిగింది. హఠాత్తుగా మరి రైల్లో మంటలు లెగటం మొదలైంది. ఆ మంటలు కూడాను ఎంత త్వరగా వ్యాప్తి చెందినాయి అంటే పెట్రోల్ లాంటి ఇంధనం పోస్తే తప్ప, అంటే త్వరితగతిన మండే ఇంధనం పోస్తే తప్ప మంట అంటుకొని రీతికి అంత త్వరితగతంగా ఆ యొక్క భోగిలను దహనం చేస్తుంది. అక్కడ సంఘటన జరుగుతుండదు. తర్వాత కేసులు పడి చాలా మంది కాపు జాతి యువత మీద కేసులు పడి, అవును సార్, పడిన తర్వాత కేసులు తర్వాత ఏం జరిగింది ఏంటనేది అనవసరం. అలా కాదు సార్, కేసులు వినండి. ఈ ముద్రగడ గారు కూడా ముద్దాయిగా, ప్రధాన ముద్దాయిగా కేసులు పడి తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారం మారిన నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడుని అంత కుచ్చి రిజర్వేషన్, కాపు జాతి రిజర్వేషన్ గురించి అడిగిన నువ్వు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది పార్లమెంట్ ద్వారా. బీసీ రిజర్వేషన్ అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది తప్పితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం కాదు. అది ఆయా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆయా వర్గాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితి మదింపు చేసుకుని శాస్త్రీయమైన పరిశీలన చేసి వాళ్ళని చేర్చాలనుకుంటే చేర్చవచ్చు, తొలగించాలనుకుంటే తొలగించవచ్చు. అది రాష్ట్రాలకు సంబంధించిన విచక్షణాధికారం అని చెప్పింది. మరి చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు బీసీ ఉద్యమం మరలా చేయలేదు, బీసీల్లో రిజర్వేషన్లతో కాపులు చేర్చాలని? మీ ప్రశ్నలకి ఒక నిమిషం నాకు అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది. మీ ప్రశ్నలకి, మీ అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్తారు. అండ్ ఇంకొకటి నా డౌట్, మీరు బాధ్యుడని చెబుతున్న ఆ వ్యక్తి పేరును నిన్న మీ అధినేత ప్రస్తావించలేదే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, ఇద్దరు రెడ్లు పేర్లు మాత్రం ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారు? ఈ రోజు ప్రధానంగా యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది రాజకీయ పార్టీల్లో? మరి మా అధినేత పేరు ఎవరైనా పలకరిస్తున్నాడా? ఓకే, అందుకని దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి? రైట్ 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 వెంకటరెడ్డి గారు స్పందిస్తారు. వెంకటరెడ్డి గారు కుల ప్రస్తావన లేని రాజకీయం లేదు, అలాగే కుల ప్రస్తావన లేని చర్చలు కూడా సాధ్యం కాదేమో. కాబట్టి మీరు రెడ్ల మీద కామెంట్ చేశారు కాబట్టి మిమ్మల్ని తీసుకున్న వైసీపీ నుంచి. ఆయన కాపు ఉద్యమం గురించి మాట్లాడారు కాబట్టి జనసేన నుంచి ఒక కాపుని తీసుకున్నా, అర్థం చేసుకోండి. వెంకటరెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీ రెడ్డే, భూమన కరుణాకర్ రెడ్డి మీ రెడ్డే. మీ రెడ్లు ఇంటెన్షనల్గా కాపుల ఉద్యమంలోకి చొరబడి ఇదంతా కుట్ర చేశారు, దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని చెప్పి ముద్రగడ ఇలాకా కిర్లంపూడిలో పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అభ్యంతరం లేవజేస్తున్నా. వెంకటరెడ్డి ఎందుకు బాధ్యత అనే మాట నేను మాట్లాడను, అటువంటి సంస్కారహీనం నాకు లేదు. మీకు ఒకవేళ ఆ రకంగా ఉద్దేశిస్తున్నా కూడా నేను దాన్ని ఖండిస్తాను. ఏదండి వెంకటరెడ్డి ఏ రకం బాధ్యత? వెంకటరెడ్డి ఆ పార్టీ నాయకుడు, పార్టీని డిఫెండ్ చేసుకుంటాడు తప్పితే అతను రెడ్డి కాబట్టి అనే మాట వద్దు. అలా సింక్ అవుద్ది కదా అని చెప్పి నేను ప్యానెల్ ఎలా సెట్ చేశాను నేను చెప్తున్నా. ఓకే రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, శాంతి ప్రసాద్ అన్న కూడా వినమని కోరుకుంటున్నా. అంతే శాంతంగా వింటారు, మీరు మాట్లాడండి. శాంతి ప్రసాద్ గారికి అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్కారం. ఇక్కడ మనం ఏ కులంలో పుట్టాలనేది మనం అనుకోని పుట్టాం సార్. మన తల్లిదండ్రులు వారసంగా వస్తుందో అట్లా మనకు ఆ కులం వస్తుంది తప్ప మనం ఈ కులంలో పుట్టాలని కోరుకుంటే అదేం అయ్యేది కాదు కదా. మతం అంటే తర్వాత అయినా మార్చుకోవచ్చు, కులం తర్వాత మార్చుకోవడం కూడా కుదరదు. ఇది పాయింట్ నెంబర్ 1. నేను రెడ్డిగా మాట్లాడతాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చా. రెండో అంశం, ఇక్కడ రెడ్లకి సంబంధించి మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్, అంటే ఏది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఏది వాళ్ళు బాధ్యులని మాట్లాడినప్పుడు ఈ కేసు ఎప్పుడు సార్ జరిగింది? ఎప్పుడు ఇన్సిడెంట్ 2016లో జరిగింది. 16లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతోనే మద్దతుగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. 16లో విడిపోవాలి. రైట్ అండి, చిన్న ఇంటరప్షన్ మీకు. వెంకటరెడ్డి గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వింటే కాస్త ఇంకా వేడిగా డిబేట్ చేయొచ్చు మనం. ఒకసారి బయట ప్లే చేయండి. కాపు రిజర్వేషన్ల సమయంలో 2014లో మనకి తుని సంఘటన జరిగినప్పుడు జరగక ముందు నాకు చాలామంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైల్లో దుర్ఘటనలు జరగబోతున్నాయి, రైలుని కాల్ చేయడానికి ఉన్నారని అందరికీ తెలుసు. ఏదో దుర్మార్గం చేయబోతున్నారు వైసీపీ నాయకులు. కాపు రిజర్వేషన్ల సమస్య
వైసీపీ కనుసన్నల్లో జరిగింది. ప్రతి కాపు సామాజిక వర్గం ఓటేసినప్పుడు మీరు ఆలోచించండి, కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగింది. మీకు అన్యాయం చేశారు. ఇది మీరు ఆలోచించాలి. నా మాటల్ని గుడ్డిగా విని చప్పట్లు కొట్టకండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, తిరుపతిలో ఉండే కరుణాకర్ రెడ్డి గారు, అందరు నాయకులు కూర్చొని రిజర్వేషన్ రాదని తెలిసినా కానీ ఎగదోసి 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 ట్రైన్ని దుర్ఘటన జరిగేలా చేసి ఆ తుని దగ్గర ఉన్న కొబ్బరి తోటల్లో కిరాయి మోకల్ని పెట్టి రైలు దగ్ధం చేసిన తర్వాత కేసులు ఎవరి మీద పడ్డాయి? కేసులు ఎవరి మీద పడ్డాయి? అమాయకుల మీద పడింది కేసు. అమాయకుల మీద పడింది. జీవితాలు నలిగిపోయినాయి. రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి. 2016లో ఇన్సిడెంట్ జరిగింది సార్. ఇది అదే జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అప్పుడేం చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించాల. ఎప్పుడో 2018లో వ్యతిరేకించాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది ఆయనకు ముందుగా తెలిసినప్పుడు, పవన్ కళ్యాణ్కి ముందే తెలుసంట పలానా ట్రైన్ తగలబెడతారని ముందే తెలిసినప్పుడు, మరి బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా ఆ ప్రభుత్వానికి చెప్పాలిగా సమాచారం. దానికి సంబంధించి మరి ఆ జాగ్రత్త అది తగలబెట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మరి వీళ్ళ ప్రభుత్వం మీదే ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీదే ఉంది కదా. ఎందుకు తీసుకోలేదు చర్యలు? రెండో పాయింట్ వచ్చేటప్పటికి 41 మంది నిందితులు, 24 మంది సాక్షులు. దీనికి సంబంధించి వాళ్ళు ఛార్జ్ షీట్ వేసింది 2021లో వేశారు సార్. 2021లో ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఇది రైల్వే పోలీసులు, అంటే రైల్వే పోలీసులకు సంబంధించి రైల్వే ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది సార్? స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా? మరి 2021లో కూడా బీజేపీతో పొత్తులోనే ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఎందుకు దానికి నిజాలు నిగ్గు తేల్చలా? ఒకవేళ నిజంగా వాళ్ళు ఉండుంటే ఎందుకు తేల్చలా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 41 మంది నిందితుల్లో కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు, మీరన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు లేదు. ఎవరి పేరు ఉందో తెలుసా సార్? చెప్పండి. ఎవరైతే దాడిచెట్టి రాజా గారు, ముద్రగడ పద్మనాభం, సో అండ్ సో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఎందుకంటే తుని ఎమ్మెల్యేగా తాడిచెట్టి రాజా గారు అప్పుడు ఉన్నారు కాబట్టి ఆయన పేరును కూడా దాంట్లో చేర్చారు. ఈ కేసును కొట్టేశారు. వాళ్ళు ఏం సాక్ష్యాలు నిరూపించలేకపోయారు, ఎవరు తగలబెట్టారనేది. వీళ్ళు 41 మందికి నిందితులకి సంబంధం లేదని చెప్పి కేసుని మన 2023లో కొట్టేశారు. అంటే స్టిల్ భారతీయ జనతా పార్టీకి పొత్తులో ఉన్నప్పుడే కొట్టేశారు. నోరుకి ఏదొస్తే అది, ఏ ఊరు పోతే ఆ ఊరు, ఏది బుద్ధి పుడితే అది మాట్లాడితే ఎట్లా సార్? నాకు అర్థం కాల. చిరంజీవి గారు ఏమన్నారు ఆ రోజు? చంద్రబాబు నాయుడు కుట్రా అన్నారు. ఇది అన్నాడా లేదా? అని వచ్చాడా లేదా? రాజమండ్రి దాకా వస్తే మళ్ళీ వెనక్కి పంపించారు లేదు? రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి పంపించారు లేదు? అన్నేమో చంద్రబాబు నాయుడు కుట్ర అంటాడు, తమ్ముడేమో వైఎస్ఆర్సీపీ కుట్ర అంటాడు. మరి ఏందో నాకు అర్థం కాదు. మళ్ళీ అన్నేమో తమ్ముడికి మద్దతు తెలుపుతాడు. ఇక్కడ చిరంజీవి గారు అన్నట్టు నేను నా నోటీసులో లేదు, బహుశా అనలేదేమో. అంటే ఆ మాట అనలేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు ఆ రోజు. చిరంజీవి గారు రాశారా? రాజ్యసభ ఎంపీ హోదాలో లేఖ రాశారు. ఆయన రఘువీరారెడ్డి వీళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. వచ్చినాక రాజమండ్రి నుంచి మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించేశారు పోలీసులు. అది వెనక్కి పంపించడం మాట వాస్తవం, వెనక్కి పంపించడం అనే మాట వాస్తవం. చిరంజీవి గారు దాని మీద అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం. ఇది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కుట్రలో భాగం ఇది. కాపులకు సంబంధించి మోసం చేశారు, కాపు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేశారు, ముద్రగడ పద్మనాభ గారిని చిత్రహింసలు గురి చేశారు అని అన్న మాట్లాడారు. తమ్ముడేమో వెరైటీగా మాట్లాడతారు ఈ రోజు. ఎందుకు? అదే ముద్రగడ పద్మనాభం గారు కానీ ఒకవేళ జనసేనలో జాయిన్ అయి ఉంటే ఈ అంశం వచ్చేది కాదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళ దృష్టిలో దొంగ. లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు డిబేట్లు ఏం చెప్పారు సార్? ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారని సమాచారం వచ్చినాక, ఆయన జాయిన్ అవుతాడు అని చెప్పి వాళ్ళ అబ్బాయి ఏదో ముందు అనౌన్స్ చేసినాక ఏమని చెప్పారు సార్ వీళ్ళు? అప్పుడు ముద్రగడ గారు దేవుడు, ఇప్పుడే ముద్రగడ గారు దొంగ. ఇట్లా మాట్లాడుతుంటే ఏమన్నా ప్రజలకి ఏమైనా మెమరీ లాస్ అనుకుంటున్నారేమో? పవన్ కళ్యాణ్కి జనసేన నాయకులకి ఏమైనా మెమరీ లాస్ అయ్యి ఉండొచ్చాం. ప్రజలకైతే మెమరీ లాస్ ఏం లేదు. యూట్యూబ్ కట్టంగానే కింద మళ్ళీ వస్తా ఉంటది కదా, ఒకవేళ మర్చిపోదామన్నా అప్పుడు ఎవరెవరో మాట్లాడారు, ఇప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారని. ఇంకొక అంశం నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ అంశాన్ని ఇప్పుడు ఆయన తెర మీద తెచ్చి కాపు రిజర్వేషన్ల అంశాన్ని మేమంటే అక్కడ కూర్చొని దాన్ని రెచ్చగొట్టి పంపించామంట. అసలు ఇస్తానన్నది ఎవరు? మేమన్నా ఇస్తానన్నావా? ఇస్తానన్నాళ్ళు పోయారు. ఇస్తానన్న దానికి ఇదిగో ఈ పాంప్లెట్కి నాది బాధ్యత, ఈ 650 హామీలకి నాది బాధ్యత అని చెప్పి ఇలా ముగ్గురు ఫోటోలు వేసి కింద చంద్రబాబు నాయుడు సంతకాలతో ఇంటింటికి పాంప్లెట్లు పంచారు కదా సార్. దాంట్లో కాపు రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కదా. ఇస్తానన్నాళ్ళు పోయారు. ఏంటంటే ఇస్తానని అడిగిన వాళ్ళు అంటే దొంగ అయ్యారంట ఈరోజు. అదే ముద్రగడ గారు వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు ఎందుకు ముద్రగడ గారు లేఖలు రాయట్లేదు చంద్రబాబు నాయుడు, అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇందా శాంతి ప్రసాద్ గారు అడుగుతున్నారు, మేమన్నా ఇస్తానంటే మాకు లేఖ రాయాలి ఆయన
అరే మేము ఇవ్వలేమని చెప్పి అదే జగ్గంపేటలో వెళ్ళి అదే ఈస్ట్ గోదావరిలో మేము డైరెక్ట్ గా పాదయాత్రలోనే అనౌన్స్ చేసాం. అది మా చేతిలో లేదు, మేము చేయలేమని చెప్పి. అది మా నిజాయితీ. ఇప్పుడైనా మీరు మరి ఎందుకు చేయలేదని అడగట్లా. ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు ఆ రోజు సాధ్యం కాని అన్ని ఇస్తున్నాడు, అట్లాంటి హామీలతోనే మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాడని తెలిసి కూడా జనసేనలు మళ్ళీ మద్దతు తెలుపుతున్నారు. మీరు చెప్పింది వాస్తవమే. ఒకటి వెంకటరెడ్డి గారు, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ కాపులను బీసీల్లో రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చిన మాట వాస్తవం, మాట తప్పిన మాట కూడా వాస్తవమే. కానీ ఆ తర్వాత రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఓబీసీ ఈబీసీ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయే క్రమంలో, గవర్నమెంట్ మారిపోయే క్రమంలో, ముందు ఎలక్షన్స్కి ముందు దాని మీద తీర్మానం చేశారు కదా, దాన్ని ఓకే చేశారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అభ్యంతరం? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషనే, కానీ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రిజర్వేషన్. ఎందుకంటే ఆ పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే, అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా, అంటే పవన్ కళ్యాణ్ అన్న మాట చెప్తున్నా నేను, ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాన్ని కూడా మీరు ఎందుకు నెరవేర్చలేదు? ఓకే, మీరు చెప్పింది వాస్తవమే. జగ్గంపేట సభలో 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పేశారు, ఎన్నికలకు ముందే చెప్పారు ఇవ్వము, ఇవ్వలేము అని చెప్పి. ఓకే, కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఎందుకు అమలు చేయలేకపోయారు? అలా అమలు చేయలేని పక్షంలో వైసీపీ కాపులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని ఆయన అడిగిన ప్రశ్న. సార్, ఈడబ్ల్యూసీ అంటే దాంట్లో కాపులకు 50% వాళ్ళని చట్టంలో పెట్టారండి. చట్టంలో లేదు, కానీ ఎవరున్నారు సార్? ఉన్నది ఎవరు ఎంత ఉన్నారు, కమ్మ ఉన్నారు, ఒక్క నిమిషం, కాపులు ఉన్నారు, కమ్మ ఉన్నారు, రెడ్డి ఉన్నారు, వైశ్య ఉన్నారు, బ్రాహ్మణ్ ఉన్నారు, వెలం ఉన్నారు. వీళ్ళందరూ మీరు అన్నట్టు ఈడబ్ల్యూసీలోనే ఉన్నారు కదా సార్. కానీ కాపులు ఎంతమంది ఉన్నారు? ఓవరాల్ పాపులేషన్ లో 30% ఉన్నారు కదా. నేను ఒక మాట చెప్తాను, పాపులేషన్ బట్టి ఎవరికి ఇవ్వమని దాంట్లో ఏం పెట్టలేదు. కానీ ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదండి. ఎప్పటి నుంచో ఈ కమ్యూనిటీ అడుగుతున్న ఒక డిమాండ్ కదా. ఎవరికి బుద్ధి పుడితే ఆ విధంగా ఎలక్షన్స్ అప్పుడు అది మళ్ళీ కాపులను రెండోసారి మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు దాన్ని పెడితే దాన్ని మళ్ళీ కోర్టులకు వెళ్ళింది ఎవరు? అది కూడా చెప్పండి. కోర్టులకు మేమే వెళ్ళలేదు కదా. ఎట్లా ఇస్తారు 50% కాపులు? కానీ కోర్టులకు వెళ్ళారు అది అంశంలో. సో అదేదో మేమేదో ఇస్తానని చెప్పి మేమేదో ఎగ్గొట్టినట్టు ఎవరికి సమాన న్యాయం చేయడానికి అందరికి సమాన న్యాయం చేస్తారు. మాకు ఒక కులం ఎక్కువ కాదు, ఒక కులం తక్కువ కాదు. మేము అన్ని కులాలని సమానంగా చూస్తాం. మేము చేయగలిగిందే చెప్తాం, ఒకవేళ చేయలేకపోతే ఇది చేయలేమని చెప్పి ఫ్రాంక్ గా చెప్తాం, చెప్పి మేము వెళ్తాం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ఇదే పవన్ కళ్యాణ్ అంటాడు. అన్నాడా లేదా 2019 అప్పుడు? చంద్రబాబు నాయుడు దొంగ దోపిడీదారుడు, ఆ కాపులను కూడా మోసం చేశాడు అన్నాడా లేదా? కాపులకు ఏం న్యాయం చేశాడు వెళ్ళలేదు చెప్పండి. ఆ మాట అనలేదులేండి, అంత అగ్రెసివ్ గా అనలా. కొన్ని పదాలు అగ్రెసివ్ అనలేదా? మీరే కదా అంటారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే 2019 ఎన్నికలకు ముందు ఆయన డ్రామా ఆడాడు, వాళ్ళు ఏదో పోట్లాడుకున్నట్టు యాక్ట్ చేశారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని చెప్పి అది యాక్టింగ్ అని మీరే అంటున్నారు కదా. కాబట్టి కట్టుబడి ఉన్నాం. కానీ అంత అగ్రెసివ్ గా అనలా. ఇప్పుడు తర్వాత కలిసే ఉద్దేశం ఉన్నప్పుడు, అది డ్రామా అవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడుకి అంకితం అనే చెప్తాం. రైట్, ఖచ్చితంగా అదే చెప్తాం. ఎందుకంటే కనపడుతుంది కదా క్లియర్ గా. ఏం చెప్పేదే ఉంది? కాపు సమాజమే చెప్తుంది, కాపు సమాజం మొత్తం చెబుతుంది. పవన్ కళ్యాణ్ ని ఆ పార్టీలో నిన్నటిదాకా జెండాలు మోసిన వాళ్ళందరూ, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళంతా గోదావరి జిల్లాలో వైజాగ్ ని మొత్తం ఖాళీ అయిపోయి పవన్ కళ్యాణ్ చేసిన వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు పాయింట్ నోట్ చేసుకోండి. ఒక నిమిషం. ఇంత క్రూషియల్ టైంలో, ఎంత క్రూషియల్ అంటే జస్ట్ ఎన్నికల ప్రచారానికి 11 రోజులు 12 రోజులు మాత్రమే ఉంది. ఎన్నికలకి ఇంకా 14 రోజులు. కరెక్ట్గా నెక్స్ట్ వీక్ మండే ఈ టైంకి మంచి పోలింగ్, మంచి హడావుడిగా ఉంటుంది, అంతే కదా, May 13th. సో అటువంటి పరిస్థితుల్లో ఈ ఇష్యూను ఎందుకు రేస్ చేసినట్టు పవన్ కళ్యాణ్? అంటే రాజకీయ లబ్ధి కోసమా? అంశాల గురించి ఎవరైనా పట్టించుకుంటారు సార్? నాకు అర్థం కాలేదు. ఎందుకు పట్టించుకోరండి? వైసీపీ వాళ్ళే ఎక్కువ పట్టించుకుంటున్నారు కదా. వైసీపీ వాళ్ళే కదా ఎక్కువ రెస్పాండ్ అవుతుంది పవన్ కళ్యాణ్ కి. ఒక నిమిషం అండి, మేమేం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన చాలా శపథాలు చేస్తాడు, అదపాతాలని తొక్కేస్తానంటాడు. మొదటి భార్య దగ్గర శపథం చేశాడు, రెండోది చేశారు, మూడోది చేశారు, 2014లో శపథం చేశారు, 19లో శపథం చేశారు, మమ్మల్ని ముఖ్యమంత్రి కానివ్వనని శపథం చేశారు. శపథాలు అన్ని చూసి నవ్వు కామెడీ అయిపోయాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కేఏ పాల్లాగా ఆ కామెడీ అయిపోయాడు. ఎందుకంటే ఇట్లాంటి శపథాలు అని చేసి కాపులకి రాజ్యాధికారం అని ఒక రోజు అంటాడు, రెండో రోజు కాపులు
వెళ్ళి మనం చంద్రబాబు నాయుడు అంటే కాపు రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నావా వేరే అంశాల మీద మాట్లాడుతున్నావా? రైట్ రైట్ అంశం సార్ అదే చెప్తున్నా ఇందాక Right. పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ మాట్లాడతారంటే అది అగ్రెసివ్ మాట్లాడతారు సమాధానం అది 2019 నుంచి శాంతి ప్రసాద్ గారు అడిగే ప్రశ్న వినండి ఒకసారి. ఏదైనా అర్థవంతమైంది అగ్రెసివ్ మాట్లాడినా ఒక వెంకటరెడ్డి గారు శాంతి ప్రసాద్ గారు అడిగేదానికి సమాధానం చెప్పండి. ఒక నిమిషం. కాపు రిజర్వేషన్ గురించి జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్తా వినండి. టీవీఆర్ నరసింహారావు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో కాపు రిజర్వేషన్ సంబంధించి ప్రశ్నలు లేవదీసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, బీసీలలో ఎవరు చేర్చాలి ఎవరు చేర్చకూడదు రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారము వాళ్ళు మాత్రమే చేయగలరు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. వాళ్ళు కావాలనుకుంటే చేయొచ్చు, తొలగించాలనుకుంటే తొలగించుకోవచ్చు, శాస్త్రబద్ధమైన మదింపు జరిగిన తర్వాత అని చెప్పింది. చెప్పిన తర్వాత దానికన్నా ముందే మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోతూ ఒక చట్టం ఏం చేశాడు, చట్టం నంబర్ 14/2019 ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న దాంట్లో 5% రిజర్వేషన్ ని కాపులకు ఇచ్చాడు. చట్టం నంబర్ 14/2019 దాన్ని జీవో నంబర్ 45/2019 ద్వారా 8/3/2019 నుంచి అమల్లో కూడా తీసుకొచ్చాడు. తద్వారా విద్యా ఉపాధి అవకాశాల్లో కాపులకి ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ వచ్చింది. అమలు పరచడం మాత్రమే, అమలు కూడా ఫలానా తారీఖు 8/3/2019 నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, 3వ నెలలో వచ్చింది. ఎన్నికలు 5వ నెల అయిన తర్వాత ప్రభుత్వం మారింది 2019 సంవత్సరం. వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు ఎవడు కూడా కోర్టుకి వెళ్ళలేదు. ఈ జీవోల మీద కానీ చట్టం నెంబర్ 14/15 మీద కానీ ఏ ఒక్కరు ఏ బీసీ వర్గం వెళ్ళ ఈయన స్వతంత్రంగా స్వయంగా ఈయన తొలగించాడు. జీవో నెంబర్ 66 ద్వారా జగన్ రెడ్డి తొలగించాడు. ఎందుకు తొలగించాడు? అదే చెప్పండి. ఇచ్చిన కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరో బీసీ వర్గాల వాళ్ళు పోతే అక్కడ హైకోర్టు తీర్పిస్తే దీనికి వ్యతిరేకంగా దానిని నువ్వు సమర్థించవచ్చు, కానీ నీ అంత నువ్వు ఎందుకు తొలగించా? ఇది అంటే ఈ జనాలు కాపులు ముఖ్యంగా ఎర్రిపప్పులని చేద్దామని మీ ప్రయత్నాలు. ఆగండి రవిశంకర్ గారు, చెప్పండి. 8/3/2019 కాపులకి ఈడబ్ల్యూఎస్ కోటాలో అమలులోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా దాన్ని నిరోధించడమే కాదు, దాన్ని రద్దు చేసింది ఎవడు? జీవో నెంబర్ 66 ద్వారా. రైట్. ఇక నాకు వచ్చిన చిన్న సందేహం చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆగండి, ఇంకో విషయం తెలియాలా, ప్రజలకు తెలియాలా. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 సార్లు లేఖలు రాసింది. అక్కడ చంద్రబాబు నాయుడు చట్టం నెంబర్ 33/2017 తీసుకొచ్చాడు. మళ్ళీ తర్వాత చట్టం నెంబర్ 14/2019 ఉన్నది. వీటిల్లో మీరు దేన్ని ఉపసంహరించుకోదలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి? మీరు ఉపసంహరించుకుంటే నాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగితే 2 సార్లు అడిగిన జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలా. ఇది హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కౌంటర్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది రిట్ పిటిషన్లో. ఇది రాష్ట్ర ప్రభుత్వం నైజం, కాపుల మీద అనుకున్న ప్రేమ. ఇది కాదని చెప్పే దమ్మ ఎవరికైనా ఉందా? ఇచ్చిన రిజర్వేషన్ 5% హైకోర్టు కొట్టేసేది ఒక పద్ధతి, కానీ నువ్వు తొలగించావు. నేను అంటే ఒక కాప్ అంటే మీరు కాపు కాబట్టి అడుగుతున్నా, సారీ కుల ప్రస్తావన తెచ్చినందుకు. ఎందుకంటే మీరు చెప్పాలి, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం మా వల్ల కాదు, ఇవ్వబోము అని చెప్పి ముందు జగన్ రెడ్డి ప్రకటించారు. కానీ ప్రశ్న మొత్తం కంప్లీట్ అవనివ్వండి. ప్రకటించారు, అయినా జగన్మోహన్ రెడ్డి వెంట కాపులు నిలిచారు. 151 సీట్లు వచ్చాయి. 8/3 మీరు చెప్తుంటే నోట్ చేసుకున్నాను నేను ఇప్పుడు. 8/3/2019 చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు ఇప్పించారు. ఏప్రిల్ 11న ఎలక్షన్స్ జరిగాయి. జగన్ ని పవన్ కళ్యాణ్ ప్రశ్న మీరు వేస్తున్నారు, నాకు అర్థమైంది, సమాధానం చెప్తానండి. చెప్పండి. 2019 జీవన్ నరసింహారావు ఈ ప్రశ్న వేసే వరకు సామాన్య ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం సామాన్య ప్రజలు, కాపు నాయకులు కూడా దీని మీద అవగాహన లేదు. కాబట్టి జగన్ రెడ్డి చెప్పింది వాస్తవం, ఇది నా పరిధిలోది కాదని చెప్పాడు. కాబట్టి
తను ఇవ్వలేదు అన్నాడు కాబట్టి వాస్తవం ఎప్పుడైతే జీవీఎల్ నరసింహారావు కొండ బద్దలు కొట్టాడుగా పార్లమెంట్ సాక్షిగా ఈ నిజాన్ని బయట పెట్టాడో కాపుల నాయకులు ముద్రగడ చేసిన మోసం జగన్ రెడ్డి కలిపితో చేసిన మోసం బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్, మీరు కాపు నాయకులు ఎందుకు మరి జగన్ రెడ్డి ప్రశ్నించట్లేదని. రైట్ అయితే మరి ఈ మోసం 2019 తర్వాత బయటకు వచ్చింది. రైట్, అప్పుడు ఈబీసీలో 5% కాపులకు ఇచ్చినా కూడా కాపులు చంద్రబాబు నాయుడు గారు వెంట లేరు. కానీ ఇప్పుడు చెప్పగలరా మీరు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశమని మీ అధినేత పవన్ కళ్యాణ్ గారే గుర్తు చేస్తున్నారు కాబట్టి మేనిఫెస్టోలో ఏదైనా అంటే క్లియర్ గా ఏదైనా హామీ ఇవ్వగలుగుతారా కాపులకి? 2014లో ఇచ్చారు, అమలుపరచలేకపోయారు. తప్పు జరిగింది. ఘటన ఈ యొక్క రిజర్వేషన్ అంశం ఈ మూడింటి మీద స్పష్టత కాపులకు వస్తే ఎవరు చీకొట్టాలా ఎవరిని ఆదరించాలో వాళ్ళు తెలుసుకుంటారు. ఇక కాపు కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు ఇస్తాన వ్యక్తి 34,000 కోట్లు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడండి? ఇచ్చిందే 1,500 కోట్లు కూడా లేదు. అధికారికంగా సాక్షి చూపిస్తారు 5 సంవత్సరాల్లో. శాంతిప్రసాద్ గారు, నా పాయింట్ ఏంటంటే కాపులకు మేము ఎంతో చేసేసామని చెప్పి అందరికి ఇచ్చినట్టే ఇచ్చేసి దాన్ని కూడా కాపుల లిస్టులో అంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేది వేరు, కాపులకు మిగిలిన అంటే వేరే వేరే పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలు వేరు. అన్ని కలిపేసి కాపులకి ఎంత ఇచ్చేసామని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా అందరూ అన్ని గమనిస్తూ ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా. ఇక్కడ కాపులకు రిజర్వేషన్లు రావాలి అనేది దశాబ్దాలుగా ఈ వైసీపీకి చెందిన అద్దేపల్లి శ్రీధర్ కూడా హైకోర్టులో కేసు వేశాడు. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ ఉంది. వైసీపీ నాయకుడు, కాపు నాయకుడు, నాడు ముద్రగడతో పాటు ఉన్న నాయకుడు ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. అందులో రాష్ట్ర వేరే పార్టీ. ఫైనల్ గా శాంతిప్రసాద్ గారు, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఓకే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం చెప్పింది మీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్లో. నేను అనే పాయింట్ ఏంటంటే ఆ పార్టీతో కూడా మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి మరి కాపుల అంశాన్ని ప్రస్తావిస్తున్న పవన్ కళ్యాణ్ అండ్ మీ పార్టీ మరి కాపుల కోసం ఏం చేస్తామనే దాన్ని ఏదైనా హామీల్లో పొందుపరిచారా ఇప్పటి వరకు? అంటే లేదు కదా. దాని గురించి ప్రణాళిక మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీరు చూద్దరు. కామన్ మినిమం ప్రోగ్రామ్ బయటకు ఇస్తారు, మీరు చూద్దరు. తినపోతు రుచి ఎందుకు అడుగుతున్నారు? రైట్, తినడానికి పెద్ద టైం లేదండి ఇప్పుడు. అర్థమైతే ఎవడు న్యాయం చేశాడు ఎవడు మోసం చేశాడు అర్థమైతే కాపులా నిర్ణయించుకుంటారు. రైట్ అండి. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, సరే బయటకు రావాలా? రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒకటి కాపులను బీసీలో జాయిన్ చేస్తా అన్నారు సార్. రిజర్వేషన్ ఇస్తా అన్నది బీసీ కోటాలో, ఈడబ్ల్యూఎస్ కోటాలో కాదు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఈడబ్ల్యూఎస్ కోటా 10% లో 5% కాపులకి, అంటే మిగిలిన కులాలు అన్నిటికి కలిపి 5%, ఓన్లీ కాపులకి 5% ఇస్తానికి ఒకలుగా సార్ అనేక మంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ అంశం అనేది కోర్టు పరిధిలోకి వెళ్ళింది. సో దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంలో జీవీఎల్ అడిగిన క్వశ్చన్ కి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ 10% లో ఎవరెవరికైనా ఇచ్చుకోవచ్చు, అది కేంద్రం ఏం జోక్యం చేసుకోదని చెప్పి పార్లమెంట్ లో చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన కాపులకి ఎందుకు 5% ఇవ్వట్లేదు అంటున్నారు. మేమేమన్నా ఇస్తామని చెప్పామా సార్? నాకు అర్థం కాల. మాకు ఓసీలో ఉన్న కాపులు, కమ్మ, రెడ్డి, కాదు, లేదంటే ఒకళ్ళు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాదు. జీవీఎల్ అంటే జీవీఎల్ నాకు అర్థం కాలేదు. జీవీఎల్ చెప్పండి, లేదా సుప్రీంకోర్టులో చట్టాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు 50% రిజర్వేషన్లు దాటి మేము కాపులకి ఇస్తామని చెప్పండి. జీవీఎల్ నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా ముందు, దానికి సంబంధించి చెప్పండి. బీసీలో చంద్రబాబు నాయుడు చెప్పాడు. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నానండి. చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు మీరే కదా తలూపి చంద్రబాబు నాయుడు చాలా గొప్పాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీకి నాది బాధ్యత సమాధానం చెప్పట్లా మీరు. ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలే మరి బీసీలోకి? ఇదే కాపు నాయకుడైనటువంటి ముద్రగడ గారిని చిత్రహింసలు పెట్టి లంబూతులు తిడితే నారా లోకేష్
అవినీతి తర్వాత మొన్నటిదాకా దొంగ మొన్నటిదాకా పార్లమెంట్ లో దోపిడీదారులు చెప్పిన తర్వాత చంద్రబాబు మీరెవరు నాయుడు కాదన్నారు? అని చెప్పి మీరెందుకు ఈ రోజు వాదించారు? చంద్రబాబు నాయుడు శాతం. పక్కనెక్కి ఆయన మీరు వాటిని కూడా పట్టుకొని ఎందుకు నువ్వు కూడా వాదించారు? కాపురాయివే. అది నువ్వు చెప్పాలి మాట్లాడాలి ప్రజలు మీరు. చెప్పండి. మేము నేను ముద్రగడ మాట్లాడాలి మీద. నేను అడుగుతున్నా, ఇదే చంద్రబాబు నాయుడు దొంగ కాపులను మోసం చేశాడు, రంగాన్ని చంపించాడు నువ్వే మాట్లాడి ఈ రోజు మళ్ళీ మొహం పెట్టుకొని తెలుగుదేశం జెండా పొందా నేర్చుకొని తిరుగుతున్నారు. నాకు అర్థం కదా. మీరు మనదా మీరు తిట్టారా లేదా? చంద్రబాబు నాయుడు బండబూతులు నువ్వు తిట్టారా లేదా? తిట్టి కాపు యువతను మోసం చేయడానికి పుట్టారు మీరందరూ. మీ పవన్ కళ్యాణ్ అందుకనే ఈ రోజు ఈ రాష్ట్రంలో అశాంతి జగన్మోహన్ రెడ్డి జాతి ఎంత నిర్వీర్యం చేశారు, ఎంత నాశనం చేశారు. శాంతిప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు ఒకేసారి ఇద్దరు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదండి. దయచేసి ఒక నిమిషం 1 by 1 మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు కాపులు రైట్ వెంకటరెడ్డి గారు మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా మీ పార్టీలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్న కామెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ కాపుల్ని తాకట్టు పెడుతున్నాడు అని చెప్పేసి. నిజంగా తాకట్టు పెట్టేవాడిని అయితే నాకే అంత బలం ఉంటే 2019లో గెలిచేవాడిని కదా అని చెప్పి. 2019లో నమ్మలేదు, మరి నేను తాకట్టు పెట్టేవాడిని అయితే అప్పుడే గెలిచేవాడిని కదా అని చెప్పేసి. ఈ వ్యాలిడ్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నిజంగా తాకట్టు పెట్టే స్థాయి నాకు లేదు, తాకట్టు పెట్టే స్థాయి ఆయనకి లేదని క్లియర్ గా చెప్తున్నా. అంత బలం లేదని చెప్పిన మాట వాస్తవం, దాన్ని అగ్రీ చేద్దాం. ఎందుకంటే అంత సీన్ ఆయనకు లేదన్న వాస్తవం. ఎవరో కొంతమంది ఉంటారు కదా సార్ మోసపోవడానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే కులం అనేటటువంటి అభిమానంతో తిరిగే వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు అంతా కులం తిరిగే వాళ్ళే ఉన్నారు, ఓటేసే వాళ్ళు లేరు. అదే బాధ కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదండి. నా మాటలు విశ్వసిద్దాం, మీకు మీరు ఆలోచించుకోండి. నిన్న ఇప్పుడు మీరేసిన బయట కూడా చెప్పాడు కదా. రైట్ అదే చెబుతున్నాను సార్, అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కులం అనేటటువంటి అభిమానంతో కొంతమంది తిరుగుతారు కదా, ఆ తిరిగిన వాళ్ళు కూడా మోసం చేస్తున్నాడు అంటున్నాం. మొత్తాన్ని తీసుకొని ఆయన పెట్టడానికి ఈయన మాట ఎవరు నమ్ముతారు? కాకపోతే ఎవరో కొంతమంది నమ్ముతారు కదా. ఆ పవన్ కళ్యాణ్ మా కులమే అని చెప్పి ఆ కులం నమ్మేటటువంటి వాళ్ళు, ఆయన వెంట తిరిగే వాళ్ళు కూడా ఈ రోజు మోసం చేస్తా చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడుతున్నాడు అంటున్నా. ఇది ఫ్యాక్ట్ అవునా కదా చెప్పండి సార్. ఈ రోజు ఎంతమంది కూటమి సీట్లు ఇచ్చారు? ఒకటండి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఆయనకి రాఘులు మమ్మల్ని మాట్లాడి పుట్టేస్తాయి. ఇప్పుడు కొత్త పోటుగాడు వెంకటరెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో మాట్లాడడం పోతే మేము చెప్తున్నాం వైసీపీ గొడ్డల గురించి మాట్లాడతాం, వైసీపీ నాయకులు గొడ్డల గురించి మాట్లాడతాం. శాంతిప్రసాద్ గారు, అద్దెపల్లి శ్రీధర్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీలో కూడా రాలే అప్పుడు నాకు తెలుసు. రైట్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అడగండి. నేను మీ గొడవకి నాకు మీ ప్రశ్న మర్చిపోయాను నేను అడగాల్సింది. రైట్, 2019 రైట్ రైట్ ఒక 5 minutes అండి కంక్లూడ్ చేద్దాం. ఒక 5 minutes ఒక 5 minutes కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కాపుల అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, రైజ్ చేస్తూ ఉన్నారు. దానికి కాపుల్ని ఏంటది ఎమోషనల్గా అప్పుడు బ్లాక్మెయిల్ చేశారు ముద్రగడ పద్మనాభం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని చెప్పేసి. సో ఒకవేళ ఈ కుట్ర చేశారన్న అది కుట్ర అని మీకు అనిపిస్తే
ఆ కుట్రల్ని తిప్పికొట్టే వ్యూహం ఏంటి? ఎందుకంటే కాపులు చాలా కీలకమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. 2014లో పవన్ కళ్యాణ్ మాట విని చంద్రబాబు నాయుడు పక్కన నిలిచారు అప్పుడు కాపులు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు వల్ల కాపు సామాజిక వర్గం ఇబ్బందికి గురైందన్న ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడిన పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి, సో ఖచ్చితంగా కాపులు అటువైపు ర్యాలీ అయితే మీకు రాజకీయంగా నష్టం, మీరు అనుకున్నది సాధించలేకపోతారు కదా అప్పుడు. సార్ ఈరోజు కాపులు అంత అమాయకంగా ఏం లేరు సార్. లేరా? పవన్ కళ్యాణ్ చెప్తే ఏదో వెళ్ళిపోయేటట్టు అంత అమాయకంగా లేదు, ఇంకో నాయకుడు చెప్తే అంత అమాయకంగా వెళ్ళిపోయేటట్టు చాలా అమాయకంగా లేదండి. రాయలసీమ రెడ్డి కూడా తిరగబడుతున్నారు. మా రెడ్డి జాతిని నాశనం చేశాడు. టెక్నాలజీ పెరిగింది, చాలా మంది రెడ్డిలో ఫోన్ చేసి చెప్తున్నారు. మర్చిపోయే వాళ్ళు ఇప్పుడు కింద వస్తున్నాయి కదా. నన్ను మాట్లాడండి సార్. ఇప్పుడు అంత సార్ శాంతి ప్రసాద్ గారు నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎలా బుధానికి వేసుకుంటున్నారు. నాడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలుపుతాడని చెప్పి ఏ విధంగా తెలుగుదేశం అధికార ప్రతినిధి రాజకీయంగా మనల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది కాపు సమాజం ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఏం చేయగలుగుతామో అది కాపులకు సంబంధించి చేశాడు. అదే విధంగా కాపులకు అత్యధిక ప్రాధాన్యతగా సీట్లు కూడా ఇచ్చారు. ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు గమనిస్తారు కదా. వెంకటరెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు చెప్పాలి? 31 అసెంబ్లీ సీట్లు, ఎంపీ అన్ని 3 ఎంపీ సీట్లు. రైట్. 175కి సింగిల్ పార్టీ కాబట్టి మీకు పొత్తులు లేవు కాబట్టి 175 ఒకసారి వినండి. జనసేన పార్టీ తీసుకున్న 20 సీట్లలో 9 కాపులకి ఇచ్చింది. మరి పర్సంటేజ్ లెక్క పెట్టండి. తీసుకున్న 21 సీట్లలో 9 పర్సంటేజ్ చూడండి. కూటమికి లెక్క చెప్పాలి మీరు. కూటమి లెక్క చెప్పండి. కూటమి కంటే మీకంటే తక్కువే నాకు తెలిసి. మరి అది చెప్పాలి. 175లో రాయలసీమలో ఎంతమంది బలిజలకి ఎంతమంది బలిజలకి ఇచ్చారు? రాయలసీమలో బలిజల శాతం మరి ఎన్ని సీట్లు ఇచ్చారు? ఎమ్మెల్యే బలిజల కాపుల కింద రారని వీళ్ళ భావన. అక్కడ రెడ్డి కాపుల కింద భావన, అది కూడా లెక్కేసుకొని చెప్తారా కాపులు తెప్పించారు? గుంటూరులో ఎన్ని ఇచ్చారు చెప్పండి. అసలు ఒక జిల్లాని తీసుకున్నాం, గుంటూరు జిల్లాలో ఎన్ని ఇచ్చారు? ఒక కాపుకి ఇవ్వలేదు మీరు చెప్తారు. రాయలసీమలో ఎంతమంది ఇచ్చారు? గుంటూరు గురించి మాట్లాడతారు. 4 ఇచ్చాం ఉమ్మడి గుంటూరు జిల్లాల కాపులకి. ఎవరికి ఎంత ఇచ్చారు? రాయలసీమలో ఇంటికి ఇచ్చారు? ఓవరాల్ చెప్తున్నా నేను మీకు. ఓవరాల్ గా మీకు చెప్తున్నా. చెప్పండి. సీట్లు ఎక్కువ తీసుకునే వచ్చుగా. ఎందుకు ఇవ్వలేదు మరి? మీ నేను ఆరోపణ చేస్తున్నా. రెడ్లు దొరకలేదు. ఎక్కడైతే అసలు కాకినాడలో ద్వారంపూడి రెడ్డికి ఎందుకు ఇచ్చారా? ద్వారంపూడి కాపు దొరకలేదా మీకు? కాకినాడలో కాపాడని దొరకదా మీకు? రెడ్డి గదికి ఇచ్చారు మీరు. అరే జిల్లా మొత్తం చూడ కాకినాడ టౌన్ అంటే బిందెలు పెట్టి కొట్టుకుంటారు చూడండి. ఆ సమస్యలను పట్టుకొని వస్తారు. మీరు 2019, 2014లో రెడ్డికి ఇచ్చుకున్నారు. బీసీ గదికి అప్పుడు కాబట్టి ఇవ్వాల. నిజంగా ఊడికం చేయకుండా నీతిగా నిజాయితీగా చంద్రబాబు నాయుడు మీరు పోయేటట్టుంటే డిమాండ్ చేసేవాళ్ళు కదా. అడిగి కూటమి తరపున చెప్తారు. ఎవడైనా కాపు నాయకుడు అని చెప్తారు, ఉద్యమం చేస్తాడు. ఎవరు బూట్లు ఆపుతున్నాడు, ఎవరు ఉపాధి మాట్లాడుతున్నాడు, జనాలు చెప్తారు.
మీ Right. నాయకుడు మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నాడు మీకు Right. తెలిసినా శాంతిప్రసాద్ గారు. దిక్కు లేక దివానం లేక ఏదో ఎన్నాళ్ళు ఏడ్చాం కాబట్టి ఆడవాళ్ళు అక్కడ Right. శాంతిప్రసాద్ గారు మొత్తానికి ముఖ్యమంత్రి శాంతిప్రసాద్ గారు ఒక నిమిషం మీరిద్దరు కాదండి నాతో మాట్లాడండి శాంతిప్రసాద్ గారు మొత్తానికి అలా కాదండి ఇన్నాళ్ళు ఎందుకు కాడు పవన్ కళ్యాణ్ అని నేను ఫిల్మ్ సీట్ లో ఖాళీగానే ఉంది సార్ సెట్టింగ్ చేసి అక్కడ ప్రమాణ స్వీకారం చేసేయచ్చు డైరెక్ట్ గా సినిమాలో వెంకటరెడ్డి గారు శాంతిప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు శాంతిప్రసాద్ గారు శాంతిప్రసాద్ గారు శాంతిప్రసాద్ గారు దయచేసి నాతో మాట్లాడండి నేను చెప్తున్నప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మోడరేటర్ ఉన్నాననే విషయాన్ని గుర్తించండి మీరు మాట్లాడుకోవడం కాదు కంట్రోల్ చేస్తున్నప్పుడు దయచేసి నా మాట వినండి వెంకటరెడ్డి గారు వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనో భయంతోనో లేకపోతే పరాజయం వల్ల కలుగుతుందని ఊహించిన పరాభవం వల్ల వాట్ ఎవర్ దేని వల్లనే కానివ్వండి వంగా గీత జనసేన పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తూ ఉన్నారు విత్డ్రా చేసుకోబోతూ ఉన్నారు నామినేషన్ని ఈరోజు నాకు తెలిసి లాస్ట్ డే అనుకుంటా కదా అనే ఒక వార్త సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఇన్ జనసేన సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది ఏమన్నా వాస్తవం ఉందా దీనిలో అంటే మీకు అక్కడే వాళ్ళ అజ్ఞానం ఏంటి జనసేన వాళ్ళు ఎట్టుంటారు అనేది దానికి అనుకోండి వాడు తిరిగి 4 వేస్తాడు మీ జనసేన సింపథైజర్స్ మీ జనసేన హార్డ్ కోర్ సింపథైజర్స్ పెట్టిన పోస్టులు జనసేన ఆనందపడిపోతే ఇప్పుడే చెప్పాను నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి వినండి వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేస్తారు వెంకటరెడ్డి గారు చెప్పండి రోజు నిరంతరం ప్రజల్లో ఉండేటటువంటి ఒక కాపు ఆడబడుచుకి అమావాస్యకి పౌర్ణానికి ఆంధ్రాకి వచ్చేటటువంటి ఒక కాపు మోసకారికి జరుగుతున్నటువంటి ఎన్నిక అక్కడ ఈయనేమో అన్ఎడ్యుకేటెడ్ మన ఇంటర్మీడియట్ 3 గ్రూపులు 10వ తరగతి ఎస్ఎల్సీయో తెలియదు ఎస్ఎస్సీయో తెలియదు ఆమెమో ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆమె నిరంతరం ప్రజల్లో ఉంటది పిఠాపురం అక్కడి నుంచి ఆ జిల్లాని జడ్పీ చైర్మన్ అయింది ఎమ్మెల్యే అయింది ఆల్రెడీ ఎంపీగా చేసింది కాకినాడ పార్లమెంట్కి రాజ్యసభ చేశారు మళ్ళీ రోజు ప్రజాసేవలో నిరంతరం ఉండి 40 ఏళ్ళుగా ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తి ఒక కాపు ఆడబడుచు ఒక కాపు బిడ్డ ఈయన ఎవరు చెప్పండి చంద్రబాబు నాయుడు కోసం 24ని 21లో 11 మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని ఆన్లైన్లో ఈయనకి చదువు గురించి నేను వాటికి సంస్కారం ఎట్లా ఉంటుంది తెలుసు కదా పేకల బిసికి సంపేస్తా నేను వాళ్ళని మోకాల మీద కూర్చోబెడితే ఇది అది అతని లాంగ్వేజ్ సంస్కారం గురించి 10th క్లాస్ పాస్ అయిన వాడు పార్టీ పెట్టినవాడు నా పార్టీని చెప్పుకునేవాడు సొంత చెల్లి ఒక నిమిషం అండి మనకు కన్వీనియంట్ గా వెంకటరెడ్డి గారు నువ్వు సంస్కారం గురించి వార్డు మెంబర్ గానటువంటి ఒక దిక్కుమాల వ్యక్తి ఎవడన్నా ఉంటాడంటే మీ నాయకుడే 16 ఏళ్ళ రాజకీయాల్లో శాశ్వతంగా ఇంట్లో కూర్చొని ఆడవటమే 4 తర్వాత టైం లేదు శాంతిప్రసాద్ గారు ఒక టాపిక్ లోంచి ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోద్దండి మనకు కన్వీనియంట్ గా వెంకటరెడ్డి గారు మీరు కూడా ఒక టాపిక్ లోంచి ఇంకొక టాపిక్ లోకి వెళ్ళిపోవద్దు నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ మీరు పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన మాట వాస్తవం మిగిలిన ఏ నియోజకవర్గం కంటే నాకు తెలిసి పిఠాపురం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఓపెన్ గానే ఫోకస్ చేసింది అవునా కదా ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు వినండి ఒకసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నాడు అసలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే మరే ఇతర టీడీపీ నాయకుడి కంటే
రఘురామకృష్ణరాజు కంటే చాలా అగ్రెసివ్గా, చాలా క్యాచీగా సార్, మీరు అడిగిన పవన్ question కళ్యాణ్. నాకు ఒక నిమిషం అర్థమైంది. ఉండండి, ఒక నిమిషం ఉండండి. నాకు వచ్చిన గుంజులు ఎంత ఉంటుంది అంతే. చాలా అగ్రెసివ్గా, చాలా క్యాచీగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు జనాలు అక్కడ వచ్చిన కుర్రోళ్ళు వాళ్ళ చూశారు కదా రెస్పాన్స్ ఏ రకంగా ఉందో. ఒకసారి వినండి ఒకసారి. అది ఇప్పుడే కాదు, మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న దగ్గర నుంచి వినండి ఒకసారి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న దగ్గర నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. పవన్ మీద టార్గెట్ కూడా పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు 1,00,000 మెజారిటీ ఖాయం, ఇంటికి 1,00,000 ఇచ్చినా అని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ నాగబాబు ఫోకస్ చేశారు, అక్కడే ఉంటూ ఉన్నారు. నాగబాబు సతీమణి పద్మ గారు, అలాగే నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్, చిరంజీవి గారు కూడా రాబోతూ ఉన్నారు. అదే చెప్పాను కదా, వరుణ్ తేజ్ కూడా వచ్చారు. అసలు మామూలు కాదు. అంటే ఆ నియోజకవర్గంలో ఆ లోకల్ జనసేన వాళ్ళ కంటే బయట వచ్చిన జనసేన వాళ్ళు ఎక్కువే. అంటే మీరు అంతలా నేను వాస్తవమే చెప్తున్నా, నాకున్న రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా. అంటే వాళ్ళు అంతలో ఫోకస్ చేశారు. ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రాని మెజార్టీ పిఠాపురంలో రావాలి అనేది జనసేన టార్గెట్ ఇక్కడ. మరి ఎలా ఎదుర్కోబోతారు మీరు? అందుకే గీత దాని పునరాలోచనలో పడ్డారంట. కష్టం కదా, అవసరంగా డిపాజిట్ కూడా రాకపోతే అబాస్ పాలవ్వాలి కదా అని చెప్పి. అసలు 1,00,000 ఓట్లు వస్తే గెలుస్తాడు అన్న విషయం తెలియదు. 1,00,000 మెజార్టీ దాకా పోయాడు. 2,30,000 పోలేదు, 2,00,000 పోల్ అవుతాయి. ఆ 2,00,000 1,00,000 వస్తే గెలుస్తారు ఓట్లు. ముందే తెలుసుకోవాలి మనం పోటీ చేసే. రైట్ అండి. నేను 1,00,000 మెజారిటీ ఇన్ ద సెన్స్ 30,000 గీత గారికి వచ్చాయి అనుకున్నా. 1,30,000 పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి అనుకుందాం. మరి 1,00,000 మెజారిటీయే కదా. సినిమాలు వస్తాయి సార్, సినిమాలో 2,00,000 కూడా వస్తాయి. అదేంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదా? 5,00,000 మెజారిటీతో గెలిచారు అప్పుడు ఎంపీగా కడప నుంచి. సినిమాల్లో వస్తుంది, మీకు అర్థం కావట్లేదు సార్. సినిమాలో అమెరికా అధ్యక్షుడు అయిపోవచ్చు పవన్ కళ్యాణ్, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కావాలంటే ప్రజలు ఓట్లు వేయాలి కదా. మన ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అవుతాం సార్. సినిమాలో ప్రజల ఓట్లతో సంబంధం లేదు. అరటిగడ్డు పెట్టేస్తారు. ఒక సోషల్ మీడియా ఊహాగానం గురించి వినండి ఒకసారి. లెంతీ క్వశ్చన్ అడిగారు, షార్ట్ ఆన్సర్ కూడా చెప్పకుండానే మళ్ళీ ఇంకో లెంతీ క్వశ్చన్ అడిగితే ఎట్లా? మీకు ఆనందపరచాలంటే కొంచెం నేను మాట్లాడాలి కదా, మీకు కూడా సాటిస్ఫై కావాలి కదా. చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఫోకస్ మేం చేసావా, ఎక్కువ వాళ్ళు చేశారా? చిరంజీవి గారిని 2019 ఎన్నికలు తెచ్చుకోలేదు. ఇప్పుడు 24లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి చిరంజీవి గారిని ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది? నిన్నటి దాకా నేను ఆంధ్రప్రదేశ్ పేపర్లే చదవని అన్నాడు చిరంజీవి గారు. ఆంధ్రప్రదేశ్ పేపర్లు నా ఇంటికి రావండి, నాకు తెలిసిన సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో అన్నటువంటి సినిమా హీరోల ప్రచారానికి మీరు అనే మాటలు మీ నాయకులు అనే మాటలు విని ఒక అన్నగా చలించిపోయి తమ్ముడిని మీద కుట్రలు చేస్తున్నారు, ఓడించేసేలా ఉన్నారు, ఇది కుటుంబ పరువుకు సంబంధించిన అంశం అని చెప్పి ఇద్దరు అన్నలు దిగారు రంగంలో. డిబేట్ పక్కదారి పట్టింది. ఫ్యామిలీ డీటెయిల్స్, ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మనం డెప్త్ గా కొన్ని మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దాంట్లో అదే మంగళగిరి రావచ్చు, ఇచ్చాపురం నుంచి మీరు అన్నట్టుగా కుప్పం వరకు మా పేదలు మాకు మా స్టార్ క్యాంపెయినర్లు, మాకే చిరంజీవి గారు వచ్చి స్టార్ క్యాంపెయిన్ చేయాల్సిన పని లేదు, పలానా హీరో వచ్చి మాకు స్టార్ క్యాంపెయిన్ చేయాల్సిన పని లేదు. మా లబ్ధిదారులు, మా పేదలకి పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వతాతలు మా స్టార్ క్యాంపెయినర్లు. అమ్మఒడి ద్వారా వంగ గీత జనసేనలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారనేది జస్ట్ ప్రచారం మాత్రమే, అదొక ఫేక్ న్యూస్ అంతే కదా మీరు చెప్పేది. అండ్ ఇంకొక న్యూస్ చెప్తాను, అది ఫేక్ రియల్ చెప్పండి. వర్మని వైసీపీలోకి తీసుకుంటూ ఉన్నారు, భారీ ప్యాకేజ్ ఆఫర్ చేసి పవన్ కళ్యాణ్ ఓడించడానికి. అది కూడా కాదా? అది కూడా ఫేక్ న్యూస్, అది కూడా ఏం లేదు. ఫేక్ న్యూస్. ప్రయత్నం జరిగిందా? లేదండి. జరిగిందని ఆయన చెప్తూ ఉన్నారు. ప్రయత్నం జరిగితే వచ్చేసేవాళ్ళు, కానీ మేము ప్రయత్నం చేయాల. మళ్ళీ చెప్తున్నా, చాలా మందిని లాక్కున్నారు కదండి. పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజాబాబు, పోతిన వెంకట మహేష్, ఇంకా కొంతమంది రావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడి మేము ఎవరిని జాయిన్ చేసుకోవాలా?
అక్కడ నష్టపోయిన వాళ్ళు ఇక్కడ నీతిగా నిజాయితీగా నాయకుడు వెంట నిలబడితే వాళ్ళకైతే రేపైనా లైఫ్ ఉంటది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వచ్చారు. నష్టం జరిగింది అంటున్నారు. బాలకృష్ణ గారు మా పార్టీ ఒకప్పుడు ఒక నిమిషం సార్, అక్కడ నష్టం జరిగింది, ఇక్కడ న్యాయం జరిగిందా? అక్కడ నష్టం జరిగింది, ఇక్కడ న్యాయం జరిగిందా? ఆ న్యాయం జరిగితే అది ఏ రూపంలో జరిగింది? బయట వేరే శెట్టిపల్లి సామాజిక వర్గానికి 2019 ఎన్నికల్లో మేము 2 అసెంబ్లీ ఇచ్చాం. ఎవరికి చెల్లిపోయిన వేణు గారికి బోస్ గారికి ఇస్తే 3వ దీనికి అక్కడ ఇవ్వలేకపోయాం మేము. ఎందుకంటే అక్కడ మేము మత్స్యకార సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వచ్చి ఇవ్వలేకపోయినప్పుడు చెప్పాం ఆ రోజు కూడా. నాకు అర్థమైంది ఆ స్టోరీ ఎంతో, నాకు తెలుసు, జనాలందరికీ తెలుసు. కానీ టికెట్ వాళ్ళకి రాలేనప్పుడే ఇంత జ్ఞానోదయం ఎందుకు అయిపోయింది? పవన్ కళ్యాణ్ అంత రాక్షసుడు ఎలా అయిపోయాడు, జగన్ అంత దేవుడు ఎలా అయిపోయాడు అనేదే చాలా మందికి వస్తున్న డౌట్ ఇక్కడ. మీరే చెప్పారు డిబేట్ లో ఫస్ట్ సీట్ అనౌన్స్ చేశారు. సరే 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 రైట్ రైట్ మనం తర్వాత డిబేట్ మాట్లాడుకున్నాం. వెంకటరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. పిఠాపురంలో మా సోదరి వంగా గీత గారు పోటీలోనే ఉండాలి, వైసీపీ తరఫునే ఉండాలి. ఆమె అత్యంత ఘోర పరాజయంతో ఆమెను ఓడించడం కాదు, వైసీపీని ఓడగొట్టాలి. అది నా కర్తవ్యం, నా పట్టుదల. ఇక అక్కడ ఒక ఉప్మాదిని బలిసిన ఒక జాతిహీనుడు తిరుగుతున్నాడు. వాడికి కూడా ఈ దెబ్బతో బుద్ధి చెప్పాలి. వాడు ఏ రిజర్వేషన్ వస్తుంది, ఏ రిజర్వేషన్ తీసుకున్నాడని ఆ పార్టీలకు వెళ్ళాలి. వాడు చెప్పాలి, వాడు కూడా చెప్పాలి. వెంకటరెడ్డి గారు మాట్లాడినివ్వండి. నువ్వు అది మీ రవిశంకర్ గారు వాయిస్ ఆపుతారా లేదా? ఆపేస్తానండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు రాగండి ఒక నిమిషం ఆపండి. వెంకటరెడ్డి గారిని ఒకసారి మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. అవునండి, ఎందుకంటే వైసీపీ నాయకుడు కాబట్టి. వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ కి బలిసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గర బాగా మెచ్చి పవన్ కళ్యాణ్ మ్యూట్ చేయండి దయచేసి. శాంతిప్రసాద్ గారు, దీని పార్ట్ 2 రేపు ఎల్లుండి మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా దీని పరిణామాలు ఉంటాయి కాబట్టి, దీనికి సంబంధించి వైసీపీ నుంచి రియాక్షన్స్ ఉంటాయి, అలాగే జనసేన నుంచి కూడా రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. నేను మిమ్మల్ని అలౌ చేయలేను, టైం లేదు, టైం అయిపోయింది. నెక్స్ట్ డిబేట్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శాంతిప్రసాద్ గారు అండ్ వెంకటరెడ్డి గారు. ఇక తుని రైలు దహనం అంశం మరోసారి రాజకీయంగా